ఎవ్రీ మంత్ ఒక అమ్మాయికి ఒక 10 ఫాలికల్స్ ఒక ఓవరీలో ఉంటుంది, 10 to 15 ఉంటుంది. అందులో న్యాచురల్గా అన్ని టోటల్గా 15-20 ఫాలికల్స్లో ఒకటే ఎగ్ మెచ్యూర్ అవుతుంది. దట్ మీన్స్ ఆ మిగిలింది ఒక 15-19 ఫాలికల్స్ దే విల్ న్యాచురల్లీ డై. సో వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ ఇన్ ఐవీఎఫ్? ఆ ఏది న్యాచురల్గా డై అవుతుంది అదిని మేము వితౌట్ అలోయింగ్ ఇట్ టు డై వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఆల్ ద ఫాలికల్స్ టు మెచ్యూరిటీ. సో అమ్మాయికి 10 ఉందంటే అది మెచ్యూర్ అవుతుంది, కొన్ని అమ్మాయికి తక్కువ ఉండొచ్చు 5. సో అది మెచ్యూర్ అవుతుంది. సో ఫ్రమ్ పీరియడ్ సెకండ్ డే వెన్ వీ స్టార్ట్ హార్మోన్ ఇంజెక్షన్స్, డిపెండింగ్ ఆన్ ఒక అమ్మాయిది వెయిట్ ఎట్లా ఉంది, ఏజ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫాలికల్ నెంబర్స్ ఎట్లా ఉంది, వాళ్ళది ఏఎంహెచ్ అని విచ్ ఇస్ అన్ ఎగ్ రిజర్వ్ టెస్ట్, అది ఎట్లా ఉంది, అదన్నీ వాల్యూస్ చూసుకొని వి ఫిక్స్ అ సర్టన్ డోస్ ఆఫ్ హార్మోన్ ఇంజెక్షన్. అది మేము రోజు ఇస్తాము, ఒక 10 రోజు ఇస్తాము. మధ్యలో స్కాన్స్ చేస్తాము. స్కాన్స్ ద్వారా మాకు తెలుస్తుంది ఫాలికల్స్ ఎట్లా డెవలప్ అవుతుంది, డోస్ ఏమైనా పెంచాలా తగ్గించాలా. అట్లా ఒక 10 రోజు ఇంజెక్షన్స్ తర్వాత అమ్మాయిది ఫాలికల్స్ అన్ని రెడీ ఉంటుంది. సో ఎప్పుడు రెడీ ఉంటుంది అమ్మాయికి మేము వీ టేక్ అట్ పికప్ థియేటర్ అని ఉంటుంది విచ్ ఇస్ ఓటీ థియేటర్ లాగానే, ఆపరేషన్ థియేటర్ లాగానే. సో అక్కడ అండర్ అనస్థీసియా మత్తిస్తాము. మత్తి చేసి అమ్మాయికి స్కానింగ్ ద్వారానే మాకు కనిపిస్తుంది ఆ ఫాలికల్స్ అన్నీ. సో స్కానింగ్ ద్వారానే కింద నుంచి అంటే వెజనల్ రూట్లో వెళ్ళి ఒక నీడిల్ పెట్టి ఆ ఫాలికల్ లోపల వెళ్ళి ఓవరీస్ లోపల వెళ్ళి అన్ని ఎగ్స్ని మేము బయట కలెక్ట్ చేసుకుంటాం.